అందరికీ నమస్కారం అండి. పాపాలను హరించే పాప వినాశనం. శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు 2 మైళ్ళ దూరంలో పాప వినాశనం ఉంటుంది. పూర్వకాలంలో సప్త ఋషులు ఇక్కడ తపస్సు చేసి తమ తపశక్తిని ఈ తీర్థంలో ధారపోశారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర జలాల్లో స్నానమాచరిస్తే సకల పాపాలు హరించిపోయి పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే దీనికి పాప వినాశనం అనే పేరు సార్థకమైంది. వెంకటాచల మహత్యం ప్రకారం శ్రీనివాసుని కళ్యాణం జరిగినప్పుడు సమస్త దేవతలకు ఈ పవిత్ర తీర్థం సమీపంలోనే భోజన విందు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అగ్నిదేవుడు తన దివ్యశక్తిని ఉపయోగించి వంటకు అవసరమైన అగ్నిని అందించాడు. ఆ అగ్నిదేవుని శక్తి ఇప్పటికీ ఈ తీర్థంలోని జలాల్లో ఉంటుందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. తిరుమల క్షేత్రంలో ఉండే ప్రతి ఆలయం వద్ద హనుమంతుని సన్నిధి కనిపించడం సర్వసాధారణం. ఇక్కడ కూడా గంగా భవానీ ఆలయంలో ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తారు. గతంలో ఈ ఆలయం కొంచెం దూరంగా ఉండేది, కానీ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఈ ఆలయం జలమయం కావడంతో ఇప్పుడు పాప వినాశనం తీర్థానికి సమీపంలోనే పునర్నిర్మించారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.